వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్ విత్ లీగల్ సొల్యూషన్స్. సో ఎక్కడ చూసినా కూడా లివింగ్ రిలేషన్షిప్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి. దాని గురించి ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. చిన్న పెద్ద ఎవరు తేడా లేరు. సెలబ్రిటీ నుంచి నార్మల్ పీపుల్ వరకు మనం ప్రతిరోజు ఒక న్యూస్ చూస్తున్నాం. మరి అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్కి చట్టబద్ధత ఉందా? ఉంటే ఒకవేళ అందులో ఉండే వాళ్ళకి ఎలాంటి హక్కులు ఏమైనా ఉంటాయా? ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కోర్టే చెప్పేసింది, అడల్టరీ తీసేసింది. అప్పటి నుంచి మనం చూస్తున్నాం ఎవ్రీవన్ లివింగ్ రిలేషన్షిప్ అని స్టార్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి నిజంగా ఈ లివింగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత ఉందా? వాళ్ళకి ఏమైనా హక్కులు ఉంటాయా? ఒకవేళ బాగున్నంత వరకు బాగుంది, ఒకవేళ ఈ రిలేషన్షిప్ బెడ్సి కొడితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏవైనా హక్కులు ఉంటాయా? అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది టూ ఇండివిజువల్స్, టూ అడల్ట్స్. మాకు ఎటువంటి బైండింగ్ వద్దు, ఎటువంటి బాండ్ వద్దు, ఎటువంటి లిమిటేషన్స్ వద్దు, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు అని టూ ఇండివిజువల్స్ తీసుకునే డెసిషన్ ఇది. అవును. మాకు సొసైటీ బ్యారియర్స్ వద్దు, మాకు సంఘంతో పని లేదు, సొసైటీతో పని లేదు, మాకు అమ్మ నాన్నలతో పని లేదు, మాకు ఎవరితోటి పని లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ జనరేషన్లో స్టార్ట్ అయిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్, లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ బిల్డప్ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్. అవును. లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఎట్లాంటి బైండింగ్ బాండ్ లేనప్పుడు, ఎట్లాంటి కమిట్మెంట్ లేనప్పుడు వాళ్ళిద్దరికి దానికి ఏం చట్టబద్ధత వస్తుందమ్మా? ఎక్కడి నుంచి వస్తుంది చట్టబద్ధత? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలేషన్షిప్నే సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి వెళ్ళి మేము లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే కొన్ని ఫ్లాట్స్ అలో చేయరు మిమ్మల్ని రానియటానికి. చట్టబద్ధత అనేది ఎప్పుడు వస్తుందమ్మా? దానికి లీగల్గా పెళ్లి చేసుకున్నప్పుడు, తాళి కట్టినప్పుడు, సప్తపది జరిగినప్పుడు, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు, అప్పుడు కోహాబిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దానికి చట్టబద్ధత వస్తుంది. మనం ఒక సొసైటీ, సివిలైజ్డ్ సొసైటీలో బ్రతుకుతున్నాం మనము. అట్లాంటప్పుడు మనము లివ్ ఇన్ రిలేషన్షిప్ని నేను అందరూ యాక్సెప్ట్ చేయాలా, అందరూ అలో చేయాలా, లేకపోతే దానికి చట్టబద్ధత అనేది దానికి రాదమ్మా, ఎప్పటికీ రాదు. చట్టబద్ధత అనేది లేదు దానికి. ఓకే. ఏంటంటే నాకు ఇష్టం వచ్చిన రోజులు నేనుంటా, నీకు ఇష్టం వచ్చిన రోజులు నువ్వు ఉండు. మరి వీళ్ళు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయానికి ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే తేడా కొడుతుందో కేసుల వరకు వెళ్తున్నారు కదా. మనం రీసెంట్గా సెలబ్రిటీల వరకు చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చట్టబద్ధత అనేది లేదమ్మా. రీసెంట్గా కర్ణాటకలో ఒక అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఆమె బాయ్ ఫ్రెండ్ మీద లేకపోతే లివ్ ఇన్ పార్ట్నర్ మీద 498 ఐపీసీ కింద కేసు ఫైల్ చేసింది కర్ణాటకలో. ఓకే. కేసు పెట్టొచ్చా? 498 కేసు ఫైల్ చేసింది. కేసు పెట్టొచ్చు అని కాదు, కేసు ఫైల్ చేసింది. అప్పుడు కోర్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎట్లాంటి లీగల్ బైండింగ్ లేదు ఆ రిలేషన్షిప్లో, ఎట్లాంటి కమిట్మెంట్ లేదు మీ ఇద్దరి మధ్య. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకుంటే ఏంటంటే ఒక కమిట్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అనుష దాంట్లో. కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏంటి? నీకు ఇష్టం వచ్చిన రోజులు నువ్వు ఉండు, నాకు ఇష్టం వచ్చిన రోజులు నేను ఉంటా, నాకు ఇష్టం అయితే నేను ఉంటా, నాకు ఇష్టం లేకపోతే నేను లేను. ఇప్పుడు మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడినారు, నేను నెక్స్ట్ లెవెల్ పోయి మాట్లాడతా. కో లివింగ్ పీజీ అకామిడేషన్స్ వచ్చినాయి. అవును. హైదరాబాద్ లో ఏ మూల చూసినా అవి ఉన్నాయి. కో లివింగ్ పీజీ అకామిడేషన్స్ అంటే ఏంటి? ఒక అమ్మాయి ఇద్దరం కలిసి ఒక ఇల్లు తీసుకొని మన ఇద్దరం దాంట్లో ఉందాం. దాని పేరే కో లివింగ్ పీజీ అకామిడేషన్. అవును. ద నేమ్ ఇట్ సెల్ఫ్. అవును. ఏంటి దాంట్లో జరిగేది ఏంటి? నీకు ఇష్టం వచ్చిన రోజులు నువ్వు దాంట్లో ఉంటావు, నీకు ఇష్టం వచ్చిన పార్ట్నర్ తోటి నువ్వు ఉంటావు. నీకు వీడు నచ్చలేదు, లేకపోతే వీడు నీకు బోర్ కొట్టింది, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? నెక్స్ట్ ఫ్లోర్ లో ఇంకొకరిని రెడీ చేసుకొని నెక్స్ట్ ఫ్లోర్ పోతున్నావు, నెక్స్ట్ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ ఫ్లోర్ పోతున్నావు, నెక్స్ట్ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ బిల్డింగ్ పోతున్నావు. సో ఏం నేర్పిస్తున్నాము మనం సంఘానికి? ఏం నేర్పిస్తున్నాం, దీనికి ఏం నేర్పిస్తున్నాం? అయితే ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. 498 వేసింది తన లివ్ ఇన్ పార్ట్నర్ మీద. అప్పుడు కోర్ట్ ఏమన్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మీ ఇద్దరి మధ్య బైండింగ్ లేనప్పుడు, మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ లేనప్పుడు నువ్వు కోర్ట్ ఆఫ్ లాకి ఎట్లా వచ్చినావు? ఆన్ వాట్ గ్రౌండ్స్? ఏ గ్రౌండ్స్ తీసుకొని వచ్చినావు? మీరిద్దరు, నీకు తెలుసు, ఆయనకు తెలుసు, నువ్వు ఎడ్యుకేటెడ్, ఆయన ఎడ్యుకేటెడ్, మీరిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే మీరిద్దరు వచ్చినారు కదా, కో లివింగ్ స్టార్ట్ చేసినారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసినప్పుడు మీకు అది ఎట్లా ఎండ్ అవుతుందో కూడా మీకు తెలుసు. ఓకే. మీకు కమిట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? కమిట్మెంట్స్ ఏం లేవు. పోనీ ఏమన్నా అగ్రిమెంట్స్ ఉన్నాయా? ఏమీ లేవు. ఇది ఏంటమ్మా? ఇప్పుడు ప్యూర్లీ ఏంటంటే ఒకరి అవసరం కోసం ఒకళ్ళు
ఒకళ్ళనొకళ్ళు యూజ్ చేసుకోవటం అల్టిమేట్లీ. నేను అనేది ఏంటంటే ఇట్స్ అల్టిమేట్లీ యు ఆర్ యూజింగ్ ద అదర్ పర్సన్. నా అవసరాల కోసం నువ్వు, నీ అవసరాల కోసం నేను, అట్లా అయిపోయింది. సో ఏంటంటే దానికి చట్టబద్ధత లేదు, లీగల్ బైండింగ్ లేదు, లీగల్ కమిట్మెంట్ లేదు. ఎట్లాంటి దానికి లీగల్గా ఇట్లా ఇది లేనప్పుడు, దానికి శాంక్టిటీ లేనప్పుడు దాని మీద ఏం రైట్స్ వస్తాయి? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏమంటారు? భర్త అంటారు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాడిని ఏమంటారు మనం? అవును, వాని భర్త అంటావా, బాయ్ ఫ్రెండ్ అంటావా, లేకపోతే లివ్ ఇన్ పార్ట్నర్ అంటావా? ఏమందాం దాన్ని? ఆమె కూడా భార్య కాదు కదా. ఆమె భార్య కాదు, నీదర్ షీజ్ అ వైఫ్ నార్ హీజ్ అ హస్బెండ్. ఇప్పుడు భార్య భర్త కానప్పుడు నీకు లీగల్ బైండింగ్ ఎప్పుడు? నీకు లీగల్గా నువ్వు ఎప్పుడు దాన్ని సూవ్ చేయగలవు, ఎప్పుడు ఛాలెంజ్ చేయగలవు? నీకు ఎట్లాంటి లీగల్ బైండింగ్ ఉన్నప్పుడు దానికి ఏం ప్రూఫ్ అవసరం లేదు. ప్రూఫ్ లేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి ఏం ప్రూఫ్ ఉండదు. కలిసి ఉందాం అనుకుంటారు, ఎక్కడో అపార్ట్మెంట్ తీసుకుంటారు, ఎక్కడో ఇల్లు తీసుకుంటారు, లేకపోతే ఎక్కడో స్టార్ట్ చేస్తారు, ఉంటారు. లేకపోతే అంతలోపల ఎవరు ఆమె బాయ్ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఈమెకి ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నై వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈమె ఏమంటది అంటే, నన్ను ఈమె హెరాస్ చేసిండు లివ్ ఇన్ రిలేషన్షిప్లో. లివ్ ఇన్ రిలేషన్షిప్లో హెరాస్మెంట్ అనే మాటకు అక్కడ అర్థమే లేదు. అక్కడ ఎందుకు? నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు వాకౌట్ చేయడానికే కదా నువ్వు అది చూజ్ చేసుకుంది. అట్లాంటప్పుడు నువ్వు నన్ను నాకు క్రూయల్టీ వచ్చింది, లేకపోతే నాకు హెరాస్మెంట్ వచ్చిందని చెప్పేసి అక్కడ దానికి అసలు అక్కడ లేదు, ఆ గ్రౌండే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చట్టబద్ధత లేనప్పుడు అసలు ఆ గ్రౌండ్ లేదు. 498 ఎప్పుడు? 498 నాకు హింస జరుగుతుంది, లేకపోతే డౌరీ హెరాస్మెంట్ జరుగుతుంది, లేకపోతే క్రూయల్టీ ఉంది నా మీద అని ఎప్పుడు? అత్తమామల మీద కానీ భర్త మీద కానీ ఎప్పుడు నీకు లీగల్ బైండింగ్ ఉన్నప్పుడు దానికి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రిలేషన్షిప్కే లీగల్ బైండింగ్ లేనప్పుడు లీగల్ పెళ్ళన్న సందర్భంలో మాత్రం ఓన్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ 498 అనేది అట్రాక్ట్ అవుతుంది. 498 ఎప్పుడైనా కూడా ఎప్పుడు వైఫ్ పోయి ఎప్పుడు తను హస్బెండ్ మీద ఎప్పుడు కేసు వేయగలదు, లేకపోతే అదర్ పార్టీ మీద ఎప్పుడు కేసు వేయగలదు? నీకు లీగల్ బైండింగ్ ఉన్నప్పుడు, లీగల్ శాంక్టిటీ ఉన్నప్పుడు. కానీ దీంట్లో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏది లేదు కదా. వాక్ ఇన్ అండ్ వాక్అవుట్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఒకవేళ వీళ్ళు కనుక లాంగ్ టర్మ్ కలిసి ఉన్నట్టయితే వాళ్ళకి ఏమైనా హక్కులు వచ్చే అవకాశం ఉందా? 6-7 ఏళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. పిల్లలు వస్తే వాళ్ళకు లీగల్ వస్తుంది, వాళ్ళకి స్టేటస్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి? పిల్లలు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మ్యారీడ్ దీంట్లో వచ్చిన ఏదైతే రైట్స్ వచ్చినాయో అన్ని వస్తాయి మా దాంట్లో. మళ్ళీ వాళ్ళ పిల్లలు పుడితే, కానీ ఇప్పుడు అంత పిల్లలు పుట్టించుకునే అంత ఇదేవారు లేరు, అంత ఇదిగా లేరు. ఏంటంటే వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు, ఈమె కాకపోతే ఆమె, ఆమె కాకపోతే ఆమె షిఫ్ట్ అయిపోతున్నారు అంతే తప్ప ఎక్కడ అంటే ఒక సిన్సియర్గా లేకపోతే ఒక హోల్ హార్టెడ్గా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాము. ఇదేంటంటే అంత ఒక టైం పాస్ లాగా అయిపోయిందమ్మా. ఏదో ఒక ఎంత ఈజీగా అయిపోయిందంటే వైన్స్కి వెళ్ళి ఒక బియర్ కొనుక్కొని తాగినంత ఈజీగా అయిపోయింది రిలేషన్షిప్ అంటే. అంత ఈజీగా ఈ రిలేషన్షిప్లోకి వస్తున్నారు, అంత ఈజీగా వాకౌట్ చేస్తున్నారు. సో దానికి ఆ లీగల్ బైండింగ్ అనేది, లీగల్ శాంక్టిటీ, స్వేచ్ఛ అన్న దాని వెనక ఏమేం కోల్పోతున్నారో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి, నాకు తెలిసిన ఒక అమ్మాయి అమ్మ, నాకు తెలిసి కనీసం ఒక 4 to 5 times అబర్షన్ చేసుకుంది ఇట్లనే బాయ్ ఫ్రెండ్స్ తోటి తిరిగి. ఇవాళ పరిస్థితి ఏంటంటే షీ కెనాట్ కన్సీవ్. హెల్త్ పాడైపోతుంది కదా. హెల్త్ పాడైపోయింది, ఆమె కన్సీవ్ కాలేదు. ఫ్యూచర్లో రేపు ఎవరినైనా చేసుకున్నా కూడా చెప్పకుండా చేసుకుంటే వాడిని చీట్ చేసినట్టే కదా. ఇప్పుడు నీ స్వార్థం కొరకు, సరే నీకు నీ ఎంజాయ్మెంట్ కొరకు, లేకపోతే నీ స్వేచ్ఛ కొరకు, లేకపోతే నాకు ఇది కావాలి అని చెప్పేసి నువ్వు చేసినావు. కానీ అదర్ పర్సన్ని నువ్వు డిప్రైవ్ అయితే చేసినావు కదా. ఇప్పుడు ఆయన తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నాడు, చేసుకున్నప్పుడు ఆయనకు తెలియకుండా చేసుకున్నావు, నువ్వు పెళ్లి చేసినావు. కానీ ఇప్పుడు ఎవరు ఆయన డిప్రైవ్ అయిపోయినట్టే కదా ఆయన ఫాదర్హుడ్కి. సో అది తప్ప రైటా? అబ్సల్యూట్లీ రాంగ్, అది చాలా పెద్ద తప్పు. సో ఇప్పుడు ఎవరిని అంటాం చెప్పండి? ఇప్పుడు మనం అంటే మనకంటే ఇచ్చిన లిబర్టీని మనం మిస్యూజ్ చేస్తున్నామా, లేకపోతే దాన్ని ఎంజాయ్ చేస్తున్నామా, లేకపోతే అవతలోనే దాన్ని బలిపశువుని చేస్తున్నామా అనేది అది మనం ఆలోచించుకోవాలా. అది మన పవ్యూలో ఉంటుంది, మన లిమిటేషన్లో ఉంటుంది. అంటే హౌ ఫార్ మనం చేస్తున్నది కరెక్టా, తప్పా, లేకపోతే ఇది జెన్యూనా, లేకపోతే ఇది దీనివల్ల నాకు ఫాయిదా కావచ్చు, కానీ అవతలోడికి ఎంత లాస్ అవుతుందని నువ్వు ఆలోచిస్తే ఆ ఎక్స్టెంట్కి పోవు కదమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు తెలిసిన ఒక అమ్మాయి 4 to 5 అబార్షన్స్, నెక్స్ట్ ఇంకా ఆమెకు కన్సీవ్ కాదని చెప్పేసినారు. సో అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఇవి చేయరు, కానీ ఇవన్నీ ఆలోచించేంత టైం లేదు. ఎందుకు ఆలోచించాలి? నాకు అవసరమా అంటే ఆ థింకింగ్ ఆ స్టేటస్కి వెళ్ళిపోయిందమ్మా. థింకింగ్ ఏంటంటే నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలా, ఈ రోజు నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలా, ఈరోజు నాకు ఎంజాయ్ చేసే అవకాశం వస్తే ఈరోజు ఎంజాయ్ చేస్తాను నేను, రేపు వచ్చినప్పుడు రేపు చూద్దాము. అంత అన్సర్టన్ రిలేషన్షిప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.